హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చక్కటి పోషక విలువలు గల మునగాకుతో మునగాకు పప్పుని ప్రిపేర్ చేసుకుందాము. మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఆయుర్వేదంలో 300కి పైగా వ్యాధులను నయం చేయడానికి మునగాకుని ఉపయోగిస్తుంటారు. అలాగే హార్మోన్ సంబంధిత వ్యాధులు, థైరాయిడ్, పీసీఓడికి మునగాకు చాలా చక్కగా పనిచేస్తుంది. మాల్ న్యూట్రిషన్తో బాధపడే పిల్లలకు ఈ మునగాకుని ఏదో ఒక రూపంలో డైట్లో యాడ్ చేసుకోండి. ఇంకా రెసిపీ విషయానికి వస్తే ముందుగా ఒక కడాయిలో 2/3 కప్ దాకా బ్యాళ్ళను యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు ఈ 3 కలిపి 2/3 కప్ దాకా యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో రంగు మారి చక్కగా సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారాక ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని వాష్ చేసుకుందాము. వాష్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని 1/2 అవర్ వరకు నానబెట్టుకోవచ్చు. నేను ఇక్కడ నానబెట్టకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కొన్ని మేథి ఆకులు, 2-3 చింతపండు ఆకులు, వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఉల్లిపాయ పొడుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని యాడ్ చేసుకోండి. తర్వాత మునగాకు తీసుకొని కాడలు ఏమైనా ఉంటే వాటి నుండి ఆకులని సపరేట్ చేసుకొని వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ మునగాకు 1 కప్పు దాకా ఉంటుంది. తర్వాత ఫ్లేవర్ అండ్ డైజెషన్ కోసం కొన్ని జీలకర్ర, ఇవి మునిగేలాగా నీళ్లు, కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని యాడ్ చేస్తే మనకు ఉడికించేటప్పుడు పొంగదు. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్, లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వరకు రానివ్వండి. ఒకవేళ బ్యాలు గనక నానబెడితే మీకు ఒక 2 విజిల్స్లోనే మీకు పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చూడండి, మనకు మునగాకు అన్ని పప్పులు బాగా ఉడికిపోయాయి. ఉడికిన తర్వాత మీకు వాటర్ పర్సంటేజ్ ఏమైనా ఎక్కువ అనిపిస్తే వాటర్ని సపరేట్ చేసుకోండి. నాకు ఇక్కడ సరిపోయింది కాబట్టి ఇందులో కొద్దిగా రుచికి తగినట్టుగా ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా పప్పు గుత్తి తీసుకొని బాగా రాముకుందాము. ఎంతవరకు రాముకోవాలంటే మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు రాముకోండి. కొంతమంది ఈ పప్పుని బాగా పేస్ట్ లాగా రెడీ అయిపోయేంత వరకు రాముతారు. కొంతమంది ఈ బ్యాళ్లను కాస్త పలుకులుగా ఉంటే ఇష్టపడతారు. మీరు మీ టేస్ట్కి అనుకూలంగా రాముకోండి. ఈ పప్పు కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత పోపు కోసం ఒక కడాయిలో 3 స్పూన్ల దాకా నూనెని యాడ్ చేసుకొని నూనె వేడి అయ్యాక దంచుకున్న వెల్లుల్లిపాయలు ఒక 10 తీసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు కాస్త రంగు మారడానికి వచ్చినప్పుడు ఇందులో ఆవాలు అలాగే జీలకర్రని యాడ్ చేసుకొని బాగా చిటపటలాడనివ్వండి. నేను ఇక్కడ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకున్నాను. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ ఆవాలు జీలకర్ర మనకు చాలా తొందరగా మాడిపోతాయి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో ఒట్టి మిరపకాయలు, 1 లేదా 2 రెమ్మల దాకా కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ కరివేపాకు అలాగే ఒట్టి మిరపకాయలు మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో ఇంగువని యాడ్ చేసుకుందాము. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పప్పులో. తర్వాత ఇందులో మనము రాముకున్న పప్పుని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పోపు అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకొని పోపు వాసన బయటికి పోకుండా వెంటనే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. అంతే అండి, సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఉండే మునగాకు పప్పు రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ అయితే మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ మునగాకు పప్పు రొట్టెతో కానీ రైస్తో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్ బై అరుణ. బాయ్.